ఒక వ్యక్తి బియ్యాన్ని మెదిపి చిన్న చిన్న బియ్యం ఉండలు తయారుచేసి వాటిని ఒక్కొక్కటిగా చెట్టుకొమ్మలకు వేలాడదీశాడు. చెట్టు నిండా ఆ ఉండలు నిండిపోయిన తర్వాత అతను వెంటనే కిందకు దిగి ఇంటికి పరుగు తీశాడు. తన భార్యతో, వెలుక కొండపై ఉన్న పాత చెట్టుకు ఆకులు రాలేదు, దానికి బదులుగా చెట్టు నిండా సువాసన వెదజల్లే బియ్యం ఉండలు కాశాయి అని చెప్పాడు. అతని భార్యకు లేనిపోని మాటలు పుట్టించి అబద్ధాలు ప్రచారం చేయడం ఒక అలవాటు. ఇది విన్న వెంటనే ఆమె కొండవైపు పరిగెత్తింది. అక్కడ చెట్టుకు నిజంగానే లెక్కలేనన్ని బియ్యం ఉండలు వేలాడటం చూసింది. ఒక ఉండను కోసి రుచి చూశాక తన భర్త చెబుతోంది నిజమేనని నమ్మింది. ఆ ఊరిలోకి పరుగున వచ్చి కొండ వెనుక పాత చెట్టుకు బియ్యం ఉండలు కాశాయని అందరికీ చాటింపు వేసింది. కాని గ్రామస్థులు ఆ చెట్టు దగ్గరకు వెళ్లేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. చెట్టు ఖాళీగా ఉంది, దానిపై ఏమీ లేదు. గ్రామస్థులకు చాలా కోపం వచ్చింది. తమను మోసం చేసిన ఆ మహిళను చుట్టుముట్టి విపరీతంగా కొట్టారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత బండరాయి వెనుక దాక్కున్న ఆ వ్యక్తి బయటకు వచ్చాడు. అతని ప్లాన్ సగం విజయవంతమైందని అతనికి అర్థమైంది. నిజానికి ఆ వ్యక్తి భార్య ఊరిలో ఇప్పటికే చాలా చెడ్డపేరు తెచ్చుకుంది. ఆమె మాటలను తారుమారు చేసి అబద్ధాలు ప్రచారం చేసేది. ఒకసారి పొరుగువారు జిల్లాధికారికి నల్లని బెర్రీలంటే ఇష్టమని అంటే ఆమె దాన్ని మార్చి జిల్లాధికారి పందిలా కనిపిస్తాడని, అతనికి గలీజు వస్తువులు తినడం ఇష్టమని అబద్ధం ప్రచారం చేసింది. ఈ మాట వల్ల ఆ పొరుగువారి భర్తకు జిల్లాధికారి 50 కొరడా దెబ్బలు వేయించాడు. పొరుగువారు ఇంటికొచ్చి గొడవ చేస్తుంటే ఆమె భయంతో పందుల కొట్టంలో దాక్కుంది. ఆమె శరీరమంతా దుర్వాసన కొట్టింది. ఆ చెడు అలవాటు మానుకోకపోతే కుటుంబం విచ్ఛిన్నమవుతుందని ఆమె అత్త హెచ్చరించినా ఆమె వినలేదు. ఆమె వల్ల ఆ వ్యక్తికి ఊరిలో పరువు పోయేది. చివరికి వారి కొడుకును కూడా ఊరి పిల్లలు తరిమి కొట్టేవారు. ఆ వ్యక్తి ఇక భరించలేకపోయాడు. అతను పాత చెట్టు కిందకు వెళ్లి ప్రశాంతమైన జీవితం కోసం ప్రార్థించాడు. అప్పుడే అకస్మాత్తుగా ఆకాశం నుండి బంగారు నాణ్యాలు పడ్డాయి. అతను చాలా సంతోషించాడు. కాని వెంటనే అతనికి తన భార్య గుర్తుకొచ్చింది. ఆమెకు ఈ విషయం తెలిస్తే ఇంకెన్ని అబద్ధాలు ప్రచారం చేస్తుందో అని భయపడి ఆ బంగారు నాణాలన్నింటినీ ఆ చెట్టు కింద పూడ్చిపెట్టాడు. ఆ రాత్రంతా ఆలోచించి ఒక ఉపాయం వేశాడు. తన భార్యను అబద్ధాలకోరని నిరూపిస్తే ఊరిలో ఆమె మాట ఎవరూ నమ్మరని భావించాడు. అందుకే మళ్లీ బియ్యం ఉండలు తయారుచేసి చెట్టుకు తగిలించాడు. భార్య ఊరంతా చెప్పగానే సమయం చూసి ఆ ఉండలను మళ్లీ తీసేశాడు. గ్రామస్థులు వెళ్లినప్పుడు చెట్టు ఖాళీగా ఉంది. ఆమె అబద్ధం చెబుతోందని నమ్మివారు ఆమెను మళ్లీ కొట్టారు. ఆ తర్వాత ఆ వ్యక్తి భార్యను పిలిచి, చూడు, చెట్టు కింద ఎన్ని బంగారు నాణాలున్నాయో అని చూపించాడు. ఆమె పాత అలవాటు మళ్లీ మొదలైంది. ఊరిలోకి వెళ్లి చెట్టు కింద బంగారం కాస్తోంది, ఇక ఎవరూ కష్టపడి వ్యవసాయం చేయనక్కర్లేదు అని చెప్పింది. కాని ఈసారి గ్రామస్థులు ఆమె మాటను అస్సలు పట్టించుకోలేదు. ఎవరూ ఆమెను నమ్మలేదు. అప్పుడు ఆమెకు అసలు విషయం అర్థమైంది. తను ఏమి చెప్పినా ఇక ఊరిలో ఎవరూ నమ్మరని తెలిసివచ్చింది. ఈ గుణపాఠం తర్వాత ఆమె తన చెడు అలవాటును వదిలేసింది. రోజూ కష్టపడి పనిచేయడం మొదలుపెట్టింది. చివరికి ఆ కుటుంబం ప్రశాంతంగా సుఖంగా జీవించడం ప్రారంభించింది.